కొలసీ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాసబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను సంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. ఈరోజు మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ ఎత్తు ఎంత గొప్పదో గ్రహించగలగాలి. అలా మనం తెలుసుకోవాలి అని అంటే పైనున్న వాటి మీదనే మన మనసు పెట్టుకోవాలి. ప్రియులరా, ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిసిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి ఈ స్థానాన్ని విడిచిపెట్టకూడదు, ఈ ఉన్నత స్థానాన్ని విడిచిపెట్టకూడదు అని అనుకోలేదట. దేవునితో సమానంగా ఉండుట ఇది గొప్ప భాగ్యము గనుక దీన్ని విడిచిపెట్టకూడదు అని యేసుక్రీస్తు ప్రభువారు అనుకోలేదు. ఆయన తను తాను రిక్తునుగా చేసుకుని భూమి మీదకైనా దిగి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఈరోజు ఆరాధన చేస్తున్నాం. ఆయన దేవుడే, ఆ దేవుడే మానవుడై ఈ భూమి మీదకి దిగి రావడానికి ఆయన ఎంత ఎత్తును విడిచిపెట్టి వచ్చారు అనేది మనకు తెలియదా? ఒకసారి ఫ్లైట్ ఎక్కితే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు మీరు. ఏది మన కంటికి కనిపించే ఎత్తులో, ఆ ఎత్తులో ఎగిరితేనే ఇంత ఆనందమైతే దానికంటే 1000 రెట్ల ఎత్తులో ఆకాశ మహాకాశాల పైన ఉండేటువంటి దేవుడు ఆ స్థానాన్ని విడిచిపెట్టి మన కొరకు ఆయన భూమి మీదకి దిగి వచ్చారు. మరి ఇది చిన్న విషయమా? మనల్ని ఎంత ప్రేమించారో, ఎంత ఎత్తు నుండి ఆయన దిగి వచ్చారో ఆయన ప్రేమ మనకు అర్థమైతే ఆయన్ని ప్రేమించే విధానం మరోలా ఉంటుందండి. మనకు కనిపించే ఆకాశం కంటే మహాకాశాలు ఉన్నాయి. ఆకాశ మహాకాశాలకు పైగా ఉన్నటువంటి దేవాతి దేవుడు చెప్తున్న మాట, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా కొరకు కట్టనుద్దేశించినటువంటి ఈ హస్తకృత్యములైనటువంటి ఈ కట్టడాలు ఏ పాటివి అని ప్రభు ప్రశ్నిస్తూ, ఎవడు దీనుడై నా మాట విని వణుకుతాడో వానినే నేను దృష్టించుచున్నాను అని ప్రభు చెప్తున్నారు. ఆకాశ మహాకాశాలపైన ఆయన కూర్చుంటే ఈ భూమి మీద
ఎన్నో దేశాలు, సముద్రాలు, నదులు, కొండలు, అడవులు ఇవన్నీ ఉన్నాయి. కానీ పైకెళ్ళి చూస్తే ఇది ఒక చిన్న ఓ బంతిలా కనపడుతుంది. మరి అలాంటి భూమి మీద కానీ ఈ మందిరాలు లేక ఈ కట్టడాలు దేవుడు నివాసం చేయడానికి ఏమాత్రం కూడా సరిపోయేవి కావు. ఆకాశమే ఆయన సింహాసనం అయినప్పుడు ఇక భూమి ఆయన కాళ్ళు పెట్టుకునేటువంటి ఒక పాదపీఠం లాంటిది, ఒక పాదపీఠ లాంటిది, ఒక స్టూల్ లాంటిది. మరి ఆ భూమిలో ఆయన ఎలా ఇమడగలరు? అయినా ఆ మహాదేవుడే ఈ భూమి మీద ఒక చిన్న శిశువుల మన మధ్యకు రావడానికి ఆయన ఇష్టపడ్డారు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచన చేయండి. ఆయన ప్రేమ ఎంత గొప్పదో. మరి అలాంటి దేవుడు ఏమంటున్నారు అంటే, నేను మహోన్నతుడిని అయినప్పటికీ కూడా, నేను మహాదేవుడిని అయినప్పటికీ కూడా నా మాట ఎవరైతే విని భయపడి ఆ ప్రకారంగా జీవించాలి అని అనుకుంటారో వారిని నేను చూస్తున్నాను. నేను చూసేదల్లా నా కనుదృష్టి అంతా ఎవరి మీద ఉంటుంది అని అంటే, నేను నా మాటను నా సేవకుని ద్వారా బోధిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే నా మాట వింటున్నప్పుడే భయముతో వణుకుతో ఆ మాట విని వారి హృదయాల్లో ఆనందించి ఆ మాటను అలాగూ పాటించడానికి ఎవరైతే ఇష్టపడతారో వారినే నేను చూస్తున్నాను. ఆయన మాట విని భయపడి అలా జీవిస్తున్న వారినే దేవుడు చూస్తున్నప్పుడు మిగిలిన వారిని చూడట్లేదా అని అంటే అందరినీ చూస్తున్నాడు. కానీ వారిని ప్రత్యేకంగా చూస్తున్న దేవుడు వారి మీద తన కనికరాన్ని, వారి మీద ఆయన దయను, వారి మీద ఆయన కటాక్షాన్ని ఉంచడానికి, వారికి తన కృపను చూపడానికి, వారిని అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించడానికి వారిని చాలా ప్రత్యేకంగా చూస్తున్నాను అని దాని అర్థం. డబ్బునో బంగారాన్నో మనకున్నటువంటి స్థితిగతులను చూసి ఆహా ఓహో అనుకుంటాం. కానీ దేవుని మనసు అలాంటిది కాదండి. దేవుని మాట వినేటువంటి దీనులు, విధేయులు, నమ్మకమైన జీవితాన్ని, దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి గణపరిచి, దేవుణ్ణి గౌరవించి, దేవుణ్ణి ఎవరైతే అనుసరించాలి అని అనుకుంటున్నారో అలాంటివన్నీ చూసి ఆయన సంతోషిస్తున్నాడు. వారిని నేను గణపరచాలి అని అనుకుంటున్నాను, గొప్ప చేయాలి అని అనుకుంటున్నాను. నా మాట విని ఆ ప్రకారంగా జీవించేవారు చాలా బహు తక్కువ మంది, కొద్ది మందే ఉన్నారు. కానీ అలాంటి వారిని నేను గణపరచాలనుకుంటున్నాను. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నద్ద నిలుసుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట
చెవి గలవాడు వినుగాక. అంటే దేవుడు మాట్లాడేది ఎందుకు అని అంటే, దేవుని మాట మనం ఎందుకు వినాలి అని అంటే, మనం ఏదైనా ఒక తప్పు చేస్తున్నాము అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ తప్పు ఏంటో మనకు అర్థమవుతుంది. అది చెయ్యొద్దని దేవుడు చెప్తాడు. అది గద్దించటం అంటే ఏంటండి? మనం ఏదైనా ఒక తప్పు చేస్తున్నప్పుడు, ఏదైనా ఒక పొరపాటు చేస్తున్నప్పుడు మనకు తెలియంది ఏదో చేస్తున్నాం. అది గతంలో మంచి అనుకున్నాం, కానీ అది మనకు మంచిగానే ఉండొచ్చు. వాక్యం ఏం చెబుతుందంటే, ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గం కలదు, తుదకది మరణమునకు దారి తీయనని వాక్యం తెలియచేస్తూ ఉంది. అంటే మనం చేసేది మనకు మంచిగానే అనిపిస్తుంది, అది తప్పనిపించదు. కానీ ఎప్పుడు తప్పనిపిస్తుంది? దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు అది తప్ప ఒప్ప, మంచా చెడా, ఇది చేయొచ్చా చేయకూడదా, ప్రతిదీ మనకి వాక్యంలో నుండే చాలా తేటగా అర్థమవుతుంది. అందుకే మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థం కావాలంటే దేవుని ఎదుటికి, వాక్యం ఎదుటికి, దేవుడు బోధిస్తున్నటువంటి సమయంలో మనం శ్రద్ధగా వినడం ప్రారంభిస్తే మనము ఏ స్థితిలో ఉన్నామనేది అర్థమవుతుంది. మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు మనలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉండొచ్చు. అందరినీ దేవుడు తన వాక్యం ద్వారా గద్దిస్తూ ఉంటారు. అది ఏదో ఒక్కరికి సంబంధించిందే కాదు. ఆ లోపం చాలామందిలో ఉండి ఉండొచ్చు, ఆ పాపం చాలామంది చేస్తూ ఉండొచ్చు, ఆ తప్పు చాలామందిలో ఉండి ఉండొచ్చు. నువ్వేమీ ఏ విషయంలో కూడా బాధ పెట్టుకోకూడదు, కోపగించుకోకూడదు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉండుంటారు, అందుకే దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి వారితో పాటు నేను కూడా సరి చేసుకోవటం మంచిది. ఎందుకంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నన్ను గద్దిస్తున్నాడు. ఎందుకని? నేను కూడా ఆయన ఉండేటువంటి స్థానంలో ఉండాలి. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, విడిచిపెట్టకూడని భాగ్యము అని అనుకోకుండా విడిచిపెట్టుకుని వచ్చింది. ఎందుకోనంటే, నేను ఏదైతే విడిచిపెట్టకూడని భాగ్యం అనుకునేటువంటి ఒక ఉన్నతమైనటువంటి మహా అద్భుతమైనటువంటి ఒక ఆ స్థానం ఉందో, ఆ స్థానానికి మిమ్మల్ని అందరినీ కూడా నేను తీసుకుని వెళ్ళాలి అనేదే దేవుని యొక్క ప్రేమ ఆంతర్యం. ఆయన ఉండేటువంటి స్థానానికి మనం వెళ్ళాలి అని అంటే, అంత ఎత్తులోకి మనం వెళ్ళాలంటే ఆ అర్హత, ఆ యోగ్యత సంపాదించుకోవాలి. అందుకే ఆ అర్హత సంపాదించుకోవడం కోసమే దేవుడు నిన్ను గద్దిస్తాడు. ఇది వద్దు, ఇలా చేస్తే నీ అర్హతను నువ్వు పోగొట్టుకుంటావు, నీ యోగ్యతను పోగొట్టుకుంటావు. కాబట్టి నీవు ఇది మొదలుకొని ఇలా జీవించాలని దేవుడు మనకు అనేక విషయాలు బోధిస్తున్నారు. వినేవారు కొందరు, వినని వారు కొందరు. వింటే బాగుపడతాం, వినకపోతే నాశనానికి వెళ్ళిపోతాం. అది మన ఇష్టం. అయితే ప్రభు ఏమంటున్నారంటే, అలాంటి విషయాల్లో నీకు ఆసక్తి ఉండాలి. సరే, దేవుడు ఇలా చెప్తున్నారు కనుక నేను ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. అనగా నా మనసుని మార్చుకోవాలి, నా పద్ధతుల్ని మార్చుకోవాలి, నా ప్రవర్తనని మార్చుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో వారు ధన్యులు. అందుకే ప్రభు ఏమంటున్నారంటే, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇక్కడ తలుపు నద్ద అనేటువంటి మాట ఎందుకు ఉపయోగించబడింది అని అంటే, దేవుని మందిరము అనబడేటువంటి ఈ కట్టడంలోనికి వచ్చారు తప్ప మీ హృదయం అనేటువంటి ఇంటిలోకి ఇంకా మీరు యేసు ప్రభు వారిని ఇష్టపూర్వకంగా మీరు ఇంతవరకు ఆహ్వానించలేదు, చేర్చుకోలేదు. ఎందుకో తెలుసా? ఆయన తట్టుచూ ఉన్నారట. ఏమని? నేను లోపలికి రావాలనుకుంటున్నాను, నీతో కలిసి భోజనం చేయాలనుకుంటున్నాను, ఒక్కసారి నీ తలుపు తీయి అని అంటే చాలామంది ఎలా ఉన్నారు తెలుసా అండి? నేను తలుపు తీసే స్థితిలో లేను, నాకు ఇంకా సమయం ఉంది, అప్పటి వరకైతే నేను తలుపు తీయనుగాక తీయను. నిన్ను చేర్చుకునేంత విశాల హృదయం నాకైతే లేదు.
అప్పుడే రావద్దు, ప్లీజ్ వెయిట్, దయచేసి ఇంకా కొంత సమయం వేచి ఉండు అని యేసుక్రీస్తు ప్రభు వారిని వారి జీవితపు వెలుపట ఉంచేశారు. అంటే దేవునికి నీకు మధ్యలో ఒక అడ్డుగోడ ఉంది, తలుపు అడ్డుగా ఉంది. ఏంటి గోడ, ఏంటి తలుపు అంటే అవిధేయత, తిరుగుబాటు, కఠినత్వము, లోబడనొల్లని మనస్సు, దేవునిని నిజముగా ప్రేమించలేనటువంటి హృదయ కాఠిన్యం నిన్ను దేవునికి ఎడబాటు చేస్తుంది. దేవునికి దగ్గరలోనే ఉన్నావు, కానీ దేవుని మాత్రం నీవు సంపూర్ణంగా అంగీకరించలేకపోతున్నావు. ఎంతో లేదు, గోడకి యువతల అవతల ప్లేస్ ఎంత ఉంటుందండి? చాలా సమీపంగా. నిజంగా చెప్పాలంటే నువ్వు దేవునికి చాలా దగ్గరగానే ఉన్నావు. 2 అడుగుల గ్యాప్లోనే అవతల దేవుడు ఉన్నాడు, యువతల నీవు ఉన్నావు. నీ ప్రమేయం లేకుండా నీ జీవితంలోకి బలవంతంగా చొచ్చుకొని వచ్చే దేవుడైతే కాదు ఆయన. నీవు ఇష్టపూర్వకంగా, ఇదిగో ఈ మధ్య గోడ అనేటువంటి అవిధేయత ఏదైతే ఉందో, ఈ మధ్య గోడ అనేటువంటి కఠినత్వం ఏదైతే ఉందో, ఈ మధ్య గోడ అనేటువంటి తిరుగుబాటు స్వభావం ఏదైతే ఉందో, ఈ మధ్య గోడ అనేటువంటి కఠినమైన స్వభావం ఏదైతే ఉందో, ఈ మధ్య గోడ అనబడేటువంటి సనుగుడు ఏదైతే ఉందో, ఈ మధ్య గోడ అనబడేటువంటి దేవుని ప్రేమించలేనటువంటి నిర్లక్ష్యం ఏదైతే ఉందో, దాన్ని దేవుడు దాటి రావాలంటే నీకు నీవుగా, ప్రభువా ఇంతవరకు మీకు నాకు ఎడబాటును కలిగించేటువంటి ఈ అడ్డుగోడ ఏదైతే ఉందో, అడ్డు పెట్టే తలుపు ఏదైతే ఉందో, దాన్ని నేను తొలగిస్తున్నాను అని నువ్వు చెప్పగలిగిన రోజున, నువ్వు ఇష్టపూర్వకంగా చెప్పగలిగిన రోజున, పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మారు మనసు పొందిన రోజున మాత్రమే ఆయన నీ జీవితంలోకి ప్రవేశిస్తారు. ఈరోజు వరకు రాలేదు. చాలామంది జీవితాల్లోనికి యేసుప్రభు వారు రాలేదు. ఆయన బయటే ఉండిపోయారు. నీ వెలుపట ఉన్నారు, నీ జీవితపు వెలుపట ఉన్నారు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చానని అనుకుంటున్నావు, నిజమే, దేవుని దగ్గరికి వచ్చావు, కానీ దేవునితో ఇంకా నీవు మమేకం అవ్వలేదు. యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, నేను లోపలికి వస్తే కనుక నీవు నేను కలిసి భోజనం చేద్దాం. భోజనం అనేది విందు. భోజనం అనేది ఏంటి చెప్పండి? విందు. ఏం భోజనం ఇది? భౌతికమైనటువంటి భోజనమా? భౌతికమైన విందా? కాదే, వాక్యపు విందు. యేసుప్రభు వారు నీ జీవితంలోకి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు నీకు రుచికరంగా ఉంటుందండి వర్తమానం. చాలా అద్భుతంగా ఉంటుంది, విందులా ఉంటుంది. విందులో ఎన్ని రకాలైనటువంటి వెరైటీ రకరకాల ఐటమ్స్ ఉంటాయో, అలాగే నువ్వు వాక్యం వింటున్నప్పుడే చాలా ఆనందిస్తావు, సంతోషిస్తావు. ఎందుకంటే యేసయ్యతో కలిసి భోజనం చేయటం అద్భుతం. దేవునితో కలిసి భోజనం చేయటం అనేది మామూలు విషయం కాదు. ఆమేన్. ఆయన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించి వారికి ఉన్నటువంటి అడ్డులన్నీ తొలగించుకొని యేసు ప్రభు వారితో కలిసి ఈ వాక్యపు విందులో పాల్పొందుతారు. వారి హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది. మేము కలిసి భోజనం చేస్తున్నాం అన్నట్టుగా యేసు ప్రభు వారు వచ్చి నిజంగా మనతో కలిసి నివాసం చేయటం అంటే మామూలు విషయమా? మరి వాక్యం ద్వారా ఆయన మనతో కలిసి ఈ విందులో పాలు పొందుతున్నారు. మనకు ఆయన వడ్డిస్తున్నారు. నీకేమేం కావాలో చూడండి, ఏ ఐటెం కావాలో ఆ ఐటెం వడ్డిస్తున్నారు ఈరోజు నీకు. ఆయనకు మాత్రమే తెలుసు నీ మనసు. నీకు ఏ ఐటెం కావాలో, హాట్ కావాలా, స్వీట్ కావాలా, పెరుగు కావాలా, అన్ని వెరైటీస్ ఉంటాయి. చికెన్ కావాలా, మటన్ కావాలా, ఒక్కొక్కటి తింటున్నప్పుడు ఆ ఫీలింగ్ భలే ఉంటుంది కదా.
రుచికి తినేది ఒకటి, అరుపుకోవడానికి ఒకటి, అన్నీ ఉంటాయి విందులో కదా. మధ్య మధ్యలో నీకు ఇష్టం లేకపోయినా చాలామంది ఉల్లిపాయ ముక్క తింటారు కదా. నీకు మామూలుగా అయితే ఇష్టం ఉండదు, అంత రుచికరమైన ఆహారంలో ఉల్లిపాయ ముక్క తినవలసిన అవసరం ఏంటి? డైజెషన్ కొరకు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో నీకు ఇష్టం లేకపోయినా కొన్ని వెంట ఉండాలి, దాన్ని జీర్ణించుకునే ప్రయత్నం చేయాలి. నీకు ఇష్టం లేదని నాకు వద్దు అంటే ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంతే. దేవుడు ఈ విందులో నీకు అన్ని రకాల వడ్డిస్తారు. వడ్డించే ప్రతిదీ నీ మేలు కొరకే, నీ క్షేమం కొరకే. దాంట్లో కారంగా ఉంటుంది, తీపిగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, వగరుగా ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి దాంట్లో. వర్తమానంలో కూడా అంతే. వర్తమానంలో అన్నీ ఉంటాయండి. నువ్వు కొన్ని మాటలు వింటున్నప్పుడు ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది. ఆహా, ఓహో అన్నట్టుగా ఉంటాయి, అన్నీ ఉంటాయి. నీవు ఏదో ఒక్కదాన్నే కాదు, విందులో అన్నీ ఉన్నప్పుడు అన్నీ నీ కొరకే, నీ ఆరోగ్యం కొరకు, నీ బలం కొరకు. ఒక మంచి విందులో పాలు పొందామంటే అన్ని రకాల తింటున్నప్పుడు నువ్వు ఎంత ఆరోగ్యం పొందుతావో తెలుసా? అంత ఖరీదైన ఫుడ్ తింటున్నావంటే అంత ఆరోగ్యం కూడా వస్తుంది నీకు. ఎన్నో విటమిన్స్, క్యాలరీస్ అన్నీ వస్తాయి నీకు. నాకు ఇదొద్దు 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 అన్నావు అనుకో, నీ బలాన్ని నువ్వు వద్దనుకుంటున్నావు. నాకు ఈ బలం వద్దు, నాకు ఈ శక్తి వద్దు, నాకు ఈ ఆరోగ్యం వద్దు అన్నట్టుగా ఉన్నావు అనుకోండి, అంతే. ప్రియులరా, ఆధ్యాత్మికంగా దేవుడు నీకు అన్ని రకాల, నీకు ఇష్టం లేకపోయినా కొన్నిటిని దేవుడు నీ ఎదుటికి తీసుకుని వస్తున్నాడంటే అన్నిటినీ స్వీకరిస్తే నీకు ఆరోగ్యంగా ఉంటావు. ప్రియమైన వారులారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక విందు అనుభవాన్ని, భోజనపు అనుభవాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు అంటే, నీ శరీరానికి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు ఎలాగైతే ఆరోగ్యాన్ని ఇస్తాయో, బలాన్ని ఇస్తాయో, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, నీ ఆత్మను బలపరచడానికి కూడా నీలోనికి వచ్చి నిన్ను బలపరచడానికి నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను. నన్ను రమ్మంటావా వద్దంటావా? నీకేం కావాలో అది వడ్డిస్తా, కలిసి భోజనం చేద్దాం అని అంటుంటే చాలామంది ఎలా ఉన్నారంటే, నాకొద్దు, నీతో భోజనం నాకొద్దు అన్నట్టుగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. స్తోత్రం. యేసు ప్రభువు చెప్తున్నారు, నేను జయించాను, లోకాన్ని జయించాను, శరీరాశల్ని జయించాను, లోకాశలన్నింటినీ జయించాను. మీరు కూడా జయిస్తే నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము మీరు కూడా నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుంటారు. ఏదైనప్పటికీ కూడా ఇది ఎవరు చేయలేరు అనుకున్న దాన్ని కూడా నేను చేయగలను అని దాన్ని చేసి చూపించటం. ఇది చేయకుండా ఉండలేరు అనే దాన్ని సహితం నేను చేయకుండా ఉండగలను అని చేయకుండా అలా జీవించి చూపించటమే జయించటం. 10th క్లాస్ పాస్ అవ్వటం చాలా కష్టమండి అన్నారనుకోండి, ఓ 10th క్లాస్ పాస్ అవ్వటమా, నేను పాస్ అవుతా అని పాస్ అయి చూపించటమే జయించటం. 10th క్లాస్ చాలా చాలా టఫ్గా ఉంది, అందుకే నేను ఫెయిల్ అయిపోయాను, ఇది చేతకాని మాటలు అన్నమాట. అది ఎంత టఫ్గా ఉన్నా, ఎంత రఫ్గా ఉన్నా, ఎవరైతే దాన్ని ఛాలెంజ్గా తీసుకొని పాస్ అవుతారో
వాళ్ళే జయించిన వారు. అంతేగాని మనం ఏదో సమర్థించుకునే మాటలు చెప్పడం జయించటం కాదు, అది ఓడిపోయిన జీవితం. అందుకే దేన్నైనా ఛాలెంజ్గా తీసుకోవాలి. నేను ఇది చేయగలను లేదా ఇది చేయకుండా ఉండగలను అన్నట్టుగా ఎవరైతే జీవితాన్ని ఒక సవాలుగా తీసుకొని నేను ఏదైనా సాధిస్తా అన్నట్టుగా ఎవరైతే జీవిస్తున్నారో వారే జయించిన వారు. ఈ జయించిన వారికి యేసుప్రభు వారు నా సింహాసనం మీద కూర్చుండే ఆ అధికారాన్ని, లేక నా సింహాసనం మీద కూర్చుండేటువంటి ఆధిక్యతను మీకు ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. అసలు ఆయన సింహాసనం మీద కూర్చోవాలంటే పరలోకం వెళ్ళాలిగా, ఆ ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలిగా. మరి అక్కడికి వెళ్ళాలంటే ఈ భూమి మీద మనం దేనికైనా సిద్ధపడి ఉండాలి. దేవుడు చెప్పినట్టుగా మనము జీవించాలి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు 15వ వచనం వరకు చదువుకుందాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశము నెక్కెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఈ ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ ఒకానొకప్పుడు దేవుని దగ్గర ఉండేటువంటి దూతల్లో అందరిలోకెల్లా ఒక లీడర్ అన్నమాట. అయితే దేవుడు దేవదూతలు అందరికంటే కూడా, కెరూబులు శరాపులు అందరికంటే కూడా ఓ గొప్ప స్థానాన్ని, పై స్థానాన్ని దేవుడు ఈ ప్రధాన దూతకి ఇస్తే, దేవుని ఆ ఉన్నత స్థానాన్ని కూడా ఆశించి దేవునితో నేను సమానంగా చేసుకోవాలి అనుకున్నాడట. దేవునితో సమానత్వాన్ని కలిగి ఉండాలని మనసులో అనుకున్నాడంట. ఎక్కడ అనుకున్నాడు? మనసులో అనుకున్నాడు. అంటే దేవుని అంతటి వాడిని అయిపోవాలి అనుకున్నాడు. నేను కూడా ఒక దేవునిగా గుర్తింపు పొందాలి, నేను కూడా దేవునిగా గణపరచబడాలి అనుకున్నాడు. ఆ దురాలోచన దేవుడు చూశాడండి. మనలో దురాశ అనేది ఏమీ లేకుండా నిజంగా దేవుడు ఎంత అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడంటే, సాతానుకైతే, అనగా ప్రధాన దూతకైతే, ఆ లూసిఫర్కైతే దురాలోచన చేయవలసిన అవసరత ఏర్పడింది. దేవునితో సమానంగా కూర్చోవాలి, దేవుని సీట్లో కూర్చోవాలి, దేవుని సింహాసనం మీద కూర్చోవాలనే ఆలోచన వచ్చిందట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే, అసలు ప్రధాన దూతను నేను త్రోసివేసింది తన మనసులో నాతో సమానంగా చేసుకోవాలన్నందుకు త్రోసివేసేసాను. అయితే మీకు నేను ఆఫర్ ఇస్తున్నాను, నాతో సమానంగా కూర్చునే అవకాశం మీకు ఇస్తాను. నేను చెప్పింది ఎలా చేయండి, నేను వద్దన్నది ఎలా మానేయండి, నా సింహాసనం మీద నేను కూర్చోబెడతానుగా అంటున్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైందో చూడండి. దేవుని ప్రేమ ఎత్తు ఎంత గొప్పదో చూడండి. ఒకానొకప్పుడేమో
దేవుని స్థానంలో కూర్చోవాలనుకున్న వాళ్ళని దేవుడు గంటేశాడే. ఇప్పుడు మనకి దేవుడు ఎటువంటి ఆ అనుగ్రహాన్ని, అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడంటే, నాతో సమానంగా మిమ్మల్ని చేయాలని. చూడండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకోకుండా విడిచిపెట్టి వచ్చేసి మనలను దేవునితో సమానంగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడంట. ఇది ఎంత గొప్ప అనుభవమో తెలుసండి. మనం మామూలుగా ఆలోచిస్తే ఈ విలువ నీకు తెలియదు, ఈ ఘనత, ఈ గొప్పతనం నీకు తెలియదు. అలాగని ఆయన కూర్చోమన్న ఆ సింహాసనం మీద నేనైతే కూర్చోనండి. ఆ సింహాసనం మీద కూర్చోమని, నా సింహాసనం రా కూర్చోరా అన్నా సరే నేను కూర్చోను. ప్రభు అంత మాట అన్నది చాలు నాయన, మీ స్థానం నాకు ఇవ్వటానికి నేను ఏ పాటి వాడు. ఆ మాట అన్నది చాలు, నన్ను కూర్చోబెట్టినట్టే ప్రభు. కానీ నేను కూర్చోను, నేనైతే ఆయన ప్లేస్ ఆక్రమించను. ఆయన కూర్చోమన్నా కూర్చోను. దేవుని ప్రేమ అంత గొప్పదండి. తనతో సమానంగా చేసుకోవాలనేటువంటి ఆ ప్రేమ ఉన్నతమైన ప్రేమ. మీకైతే ఏమనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ తన స్థానం ఎవరికి ఇవ్వరండి. బైబిల్లో కనిపించే హేరోదు చరిత్రను గురించి ఆలోచన చేస్తే, తాను బ్రతికుండగా ఒకవేళ తన కుమారులు రాజులు అవుతారేమని కుమారులను కూడా చంపించేసిన దుర్మార్గుడండి. అతల్య, బైబిల్ గ్రంథంలో అతల్య ఉంది, బైబిల్ చరిత్ర చెబుతుంది. అతల్య తన కుమారుల్ని, మనవల్ని అందరినీ చంపించేసిందండి. ఎందుకంటే వాళ్ళ బ్రతుకుంటే నేను రానేని కాలేను, సింహాసనం నాకు దక్కదని చెప్పి అతల్య తన వంశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపించేసిందండి. తన అల్లుడు, తన కుమార్తె, ఆ మనవణ్ణి దాసి మందిరంలో దాసి రాజుని చేశారు, యోవాసుని. రాచరికానికి వచ్చినటువంటి బాలుడైన రాజు. ప్రియులరా, చూడండి, తన కుమారుల్ని, మనవల్ని కూడా చంపించేసిందండి నిర్దాక్షిణ్యంగా. ఎందుకంటే నేను రాణిని అవ్వాలి, వాళ్ళు బ్రతుకుంటే నేను రాణిని కాలేనని. మరి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారంటే, మీరు నేను చెప్పినట్టుగా చేస్తే, నేను వద్దన్నదే మానితే గనక నాతో సమాన గౌరవాన్ని, నాతో సమాన ఘనతను మీకు నేను ఇస్తాను. ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మొర్దెకై రాజును కాపాడినందుకు, అనగా రాజును చంపాలనే కుట్ర పన్నినటువంటి ఆ కుట్రను భగ్నం చేయటానికి వారి పన్నాగాన్ని రాజు ఇంటి వారికి చెప్పినందుకు మొర్దెకైని రాజు గణపరచాలనుకున్నాడు. ఎలా గణపరచాలనుకున్నాడో తెలుసండి? నేను ఏ రాజవస్త్రాలు అయితే వేసుకుంటానో ఆ రాజవస్త్రాలు నన్ను కాపాడిన వాడికి ధరించాలి. నేను ఏ గుర్రం మీద అయితే వెళ్తానో, ఊరేగించబడతానో, ఆ గుర్రం మీదే అతన్ని ఊరేగించాలి. చూసారా? అంటే రాజు స్థితికి తగినట్టుగా అతన్ని ఘనపరచాలి. ఇలాంటి ఘనత ఎవరికీ దక్కకూడదు. అలాంటి గొప్ప ఘనతను ఆ వ్యక్తికి, నన్ను కాపాడిన వ్యక్తికి నేను అంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించాలని చెప్పి మొర్దెకైని అలా ఘనపరచాలనుకున్నాడండి రాజు. ఈ లోక సంబంధమైన రాజుకే తన్ని కాపాడినందుకు
అంత గౌరవ ఘనతలు తనతో సమానంగా ఆ గౌరవాన్ని దక్కేటట్లుగా చేయాలనుకుంటే దేవాతి దేవుడు ఆయన్ని గణపరిచేవారిని, ఆయన పరువు నిలబెట్టేవారిని, ఆయన మహిమకు పాటుపడేవారిని ఇంకెంత ఘనతకు పాత్రలుగా చేస్తారు. ఒకసారి ఆలోచన. నేను కూర్చున్న కుర్చీలో ఎవరు కూర్చోకూడదు అనుకుంటారు గొప్పవారు. ఆ ప్లేస్ వాళ్ళదే. ఒకసారి ఒక సహోదరుడు ఆఫీస్లో తనకు కేటాయించినటువంటి ఆ చైర్లో కూర్చోమంటేనే నాకు కూర్చోవడానికి మనసు రాలేదు. అది మీ సీటు, నేను కూర్చోవటం ఏంటి అని అంటే, లేదా కూర్చోండి అని ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఫోటో తీసుకున్నాను. ఆ వ్యక్తికి ఆ స్థానం రావాలంటే దాని కొరకు ఎంతో కష్టపడితేనే ఆ ప్లేస్ వచ్చింది, ఆ సీట్ వచ్చింది. నేను ఏం ప్రయాసపడకుండా ఊరికెళ్ళి ఆ కుర్చీలో కూర్చుని ఫోటో తనేంటంటే నాకు ఇచ్చే ఈ గౌరవం, నాకు వచ్చిన ఈ ఘనత, ఈ దేవుని సేవకునిగా ఇతనికి కూడా చెందాలి అన్నట్టు తన ఆశ, ఆ తృప్తి, ఆ మనసు రాలేదు. ఎందుకంటే నా స్థానం కాదు అది, తన సీట్లో నేను కూర్చోవటం ఏంటి అనే ఆ ఫీలింగ్ ఆ టైంలో నాకు అనిపించింది. ఇది ఒక సామాన్యమైన ఆ స్టేటస్కే ఇంత ఆలోచిస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సింహాసనం మీద కూర్చోమంటే కూర్చోగలనా? కూర్చుంటానా? కూర్చోను. కానీ ఆయన హృదయపూర్వకంగా చెప్తున్నారు, నువ్వు జయిస్తే గనక నా సింహాసనం మీద కూర్చోబెడతాను, నీకెందుకు రా. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం నుంచి చదువుదాం. 54. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూసి ఆకాశం తెరవబడ్డయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచున్నారని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణం వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి సంపిరి. చాలండి. అంటే ఇది ఎలాంటి అనుభవం అంటే, తన చిట్ట చివరి అనుభవం. స్టెఫను యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు అతడు ఒక అపోస్తలుడు కాదు, దైవజనుడు కాదు, ఒక పరిచర్య చేయటానికి నియమించినటువంటి 7గురిలో ఒకరు స్టెఫను. అంటే సంఘ పరిచర్యల్లో తను చాలా సురుగ్గా పాలు పొంది దైవజనులు ఏ పని చెప్పినా వెంటనే స్పందించేటువంటి ఒక నమ్మకమైన వ్యక్తి, యథార్థమైన వ్యక్తి, భక్తిలో, పరిచర్య చేయటంలో పరిశుద్ధాత్మ అనుభవాన్ని, పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవాన్ని, అవసరమైతే అతడు ఎంతగా బలపడ్డాడంటే దేవుని గురించి ఎవరికైనా చెప్పవలసి వచ్చినప్పుడు ధైర్యంగా బోధించే స్థాయికి ఎదిగాడండి ఆ స్టెఫను. ఇప్పుడు చూడండి, తనతో వాదించే వారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీరు పొరపాటు పడుతున్నారు, చరిత్ర ఇది, వాస్తవం ఇది, దేవుని యొక్క లేఖనాల సారాంశం ఇది అని ఈ స్టెఫను వారికి సాధ్యమైనంత వరకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే వారు మూర్ఖంగా వాదిస్తున్నారు, వితండవాదం చేస్తుండగా. కాదు, వాస్తవం ఇది, సత్యం ఇది, లేఖన సారాంశం ఇది అని చెప్పి వారితో వాదిస్తున్నప్పుడు వారు కోపంతో ఊగిపోయి రాళ్లతో కొట్టి చంపినటువంటి ఆ సందర్భంలో స్టెఫను గొప్ప అనుభవాన్ని చూస్తున్నాడండి. ఏంటి అనుభవం అంటే, ఈ స్టెఫన్ని రాళ్లతో కొడుతున్నప్పుడు నేను చనిపోతానని అతనికి అర్థమైపోయింది. ఒక్కసారిగా ఆకాశం వైపు చూశాడట. ఆకాశం వైపు చూస్తే అద్భుతమైన సన్నివేశం అతనికి కనపడింది. ఆకాశ మహాకాశాలు తెరవబడిపోయాయండి.
దేవుని మహిమను చూస్తున్నాడండి. అంటే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దేవుని మహిమ అతనికి కనపడుతుంది. ఆహా, ఇప్పుడు నేను చనిపోతున్నాననేటువంటి సంతోషం ఇంకా నాకు అధికమవుతుంది అన్నట్టుగా వెంటనే చెప్తున్నాడు తన వ్యక్తిగత అనుభవాన్ని. అక్కడ ఉన్న వారికి ఎవరికీ ఆ దృశ్యం కనపడట్లేదు, ఆ మహిమ కనపడట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే తాను దేవుని కొరకు నేను చనిపోవడానికైనా సిద్ధమే అనేటువంటి సమర్పణ త్యాగానికి వచ్చేసాడో అతని యొక్క శరీరం మహిమ శరీరంగా మారిపోయింది. మహిమ శరీరంగా మారిపోయి ఇప్పుడు తన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఇప్పుడు తన నేత్రాలు మహిమతో నింపబడిపోయాయి. ఇప్పుడు ఆకాశములు తెరవబడుతున్నాయి. అక్కడ ఆకాశం అని రాయబడింది. నేనేమంటానంటే ఆకాశములు అంటాను. ఆకాశ మహాకాశాలు తెరవబడిపోయి అనగా అడ్డు తొలగిపోయి ఎక్కడైతే దేవుడు ఉన్నాడో ఆ దేవుని యొక్క స్థానం అతనికి కనపడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుడి పార్శ్వమందు ఆ సింహాసనం యొక్క కుడి పార్శ్వమందు లేచి నిలబడినట్లుగా చూస్తున్నాం. నేను దేవుని మహిమను చూస్తున్నానని సాక్ష్యం ఇస్తున్నాడండి. మనిషి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క సింహాసనం యొక్క కుడిపార్శ్వమందు లేచి నిలబడినట్లుగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఆఫ్టర్ ఆల్ ఒక భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోబోతుంటే అక్కడ దేవునికి తెలిసిపోయి తన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చేసి తన నేత్రాలని మహిమ నేత్రాలుగా మార్చేసి, నా కుమారుడా స్తెఫన్, నువ్వు ఒక దైవ సేవకుడు కాకపోయినా నా కొరకు, నా బోధ కొరకు పోరాడే పటిమ నువ్వు కలిగి ఉన్నావు. తప్పును తప్పుగా ఖండించి సత్యాన్ని సత్యంగా బోధించే స్థాయికి నువ్వు ఎదిగావు. పరిచర్య చేసే అనుభవంలోనే ఉన్న నీవు దైవజన్ యొక్క అభిషేకపు అనుభవాల్లో నువ్వు సాగుతున్నావు కనుక ఇదిగో నీ మరణం మామూలు మరణం కాదు, వీర మరణం. కనుక ఇదిగో నా మహిమ ఎంత గొప్పదో నువ్వు భూమి మీద ఉండగానే చూడు అని దేవుడు ఆ కాసేపట్లో ప్రాణాలు వదిలిపెట్టేస్తాడు అని ఆ కొర ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు తన మహిమను చూపిస్తున్నాడండి. భూమి మీద ఉన్న వ్యక్తికి పరలోకపు మహిమను చూపిస్తున్నాడండి. దేవుడు పరలోకపు మహిమను చూపించి యేసుక్రీస్తు ప్రభువారు సింహాసనం నుంచి లేచి నిలబడ్డారట. ఒక పెండ్లి కుమార్తె వస్తున్నప్పుడు క్రైస్తవ ఈ పరిశుద్ధ వివాహంలో ఒక ఆనవాయితీ ఉంది. అదేంటంటే పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు కానీ పెండ్లి కుమార్తె వచ్చినప్పుడు కానీ అక్కడ ఉన్న వారందరూ లేచి నిలబడతారు. గౌరవ సూచన అన్నమాట. మనం చాలా వివాహాల్లో చూసుంటాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్తెఫన్ యొక్క మరణం అంటే కాసేపట్లో తన ఆత్మ ఎక్కడికి వెళ్ళబోతుంది. అలాంటి సమయంలో నిన్ను చాలా ఘనంగా గొప్పగా నేను గౌరవిస్తున్నాను అన్నట్టుగా నిలిచి ఉండట చూశాడంటండి స్తెఫను. చెప్తున్నాడు అక్కడ సాక్ష్యం, మనిషి కుమారుడు నిలిచి ఉండుట చూస్తున్నాను. నా మరణం మామూలు మరణం కాదు. నా ప్రభు కొరకు నేను హతసాక్షిని అవ్వటం ఇది గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. నా ప్రభు నన్ను చూసి సంతోషిస్తున్నారు, నన్ను ఎంతో ఆయన గణపరుస్తున్నారు. ఆహా, భూమి మీద ఉన్న భక్తుల ఆ జీవితాలు దేవునికి ఎంత విలువైనవో నాకు అర్థమవుతుందని సాక్ష్యం ఇస్తున్నాడు అక్కడ. అందుకే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? భూమి మీద ఉన్న వారందరికంటే భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. భక్తి అనేది ఎంత శ్రేష్టమైన అనుభవమో. నీకు డబ్బు శ్రేష్టమైనదిగా కనిపిస్తుందేమో, బంగారం శ్రేష్టమైనదిగా కనపడుతుందేమో, నీకున్నటువంటి ఆస్తుపాస్తులు శ్రేష్టమైనవిగా కనపడుతున్నాయేమో, అవే నీకు ఇష్టంగా ఉన్నాయేమో. కానీ దేవునికి భక్తులంటే చాలా ఇష్టమండి.
వారు చాలా శ్రేష్ఠులు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు మనం చేసే భక్తికి దేవుడిచ్చేటువంటి గౌరవం, ఘనత ఎంత గొప్పదో తెలుసా? ఆయన లేచి నిలబడుతున్నారు నీ భక్తిని చూసి, మన భక్తిని చూసి ఆయన సంతోషిస్తున్నారండి. నిన్ను మర్చిపోవటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఆయన నిన్ను ఎంత ప్రేమించారంటే నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారు. అంత మాత్రమే కాదు, నీ భూమి మీద ఉన్న నిన్ను నన్ను మనందరినీ కూడా పరలోకంలో చేర్చటానికి, పరలోకం తీసుకెళ్ళటానికి, తానున్నటువంటి స్థానాన్ని కూడా, తన హోదాను కూడా మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. అంత గొప్ప దేవుడిని ఈ రోజున మనం కలిగి ఉన్నాం. అందుకే మనము మన మనసు అంట భూ సంబంధమైన వాటి మీద పెట్టకూడదు. మనం ఎక్కడ చూడాలి? పైనున్న వాటినే చూడాలి. ఏంటి పైనున్నవి? ఆత్మ సంబంధమైన అనుభవాలు. ఆత్మఫలమేమనగా అని అక్కడ ఆత్మ సంబంధమైన ఫలాలను గురించి రాయబడి ఉంది. శరీర కార్యములు ఏమనగా అని శరీర సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి ఈ అపవిత్రమైన జీవితపు లక్షణాలు అక్కడ రాయబడ్డాయి. భూ సంబంధమైన క్రియలు రాయబడ్డాయి గల్తీ పత్రికలో. భూ సంబంధమైన క్రియలు రాయబడ్డాయి, పర సంబంధమైన క్రియలు రాయబడ్డాయి. పర సంబంధమైన అనుభవాలు, పర సంబంధమైన ఫలాలు రాయబడ్డాయి. భూ సంబంధమైన ఫలాలు కూడా, పనికిమాలిన ఫలాలు వ్రాయబడ్డాయి. గనుక మనం క్రీస్తుతో లేపబడిన వారమైతే, మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైనున్న వాటినే వెతుకుతాం, పైనున్న వాటినే వెదకాలి. ఏమిటి పైనున్నవి? ప్రేమ. ఏ ప్రేమ? దైవికమైన ప్రేమ. సంతోషం. ఏం సంతోషం? దైవికమైన సంతోషం. సమాధానం. ఏ సమాధానం? మనుషులతోనూ దేవునితోనూ మనసులోనూ సమాధాన సంబంధమైన జీవితం. దీర్ఘశాంతం. ఏదో కొంతకాలం కాదు, జీవితాంతం సహిస్తూనే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దీర్ఘకాలం సహించాలి. ఎంతకాలం సహించాలి? ఎన్నిసార్లు పడాలి కాదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీకు ఎంత కోపం వచ్చేసినా సరే, దేవుని వాక్యం వింటున్నప్పుడు దీర్ఘశాంతంతో, ప్రభువా నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు, నాలో లోపం ఉంది కనుక నేను సరి చేసుకుంటాను, కోపగించుకోను ప్రభువా. శాంతం వహించాలి. కుటుంబంలో, నీ అనుదిన జీవితంలో దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి. ఇది పరలోకపు అనుభవం. ఇది దీర్ఘశాంతము, దయాలుత్వం, అందరి పట్ల దయ చూపించాలి. ఇది పరలోకపు అనుభవం. పైనున్న పరిశుద్ధుల అనుభవాలు ఇవి. అందరి పట్ల దయ కలిగి ఉండాలి. అందుకే మనం ఫిలిప్పీ పత్రికలో ఆ కిందకి అలా చదివితే, పై వచనంలో చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది, ప్రతివారు మీలో ప్రతివాడును, 2వ అధ్యాయం ఫిలిప్పీ 2:4 చదువుదాం చూడండి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మనలో ప్రతివారు కూడా సొంత కార్యాలనే కాకుండా ఇతరుల కార్యాలను కూడా చూడాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే దయాలుత్వంతో సాధ్యమవుతుంది. నీకు దయ ఉండాలి, ఇతరుల పట్ల దయ ఉండాలి, ప్రేమ ఉండాలి, అప్పుడు సాధ్యమవుతుంది. ఇది పరలోకపు అనుభవం. పైనున్న వాటినే వెదకాలి. ఏంటి పైనున్నవి? ఆత్మ సంబంధమైన అనుభవాలు. పైనున్న వాళ్ళందరూ కూడా అనుసరించిన అనుభవాలు. దయాలుత్వము, మంచితనము. మనలో ఏ చెడ్డతనం ఉండకూడదు, మంచితనం ఉండాలి. మంచితనము, విశ్వాసం. దేవుని వాక్యం వింటున్నప్పుడే నువ్వు పూర్తిగా నమ్మాలి. నీకు డౌట్స్ రాకూడదు. దేవుని నమ్మాలి. దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవుడు ఉన్నాడు, తన్ను వెదికే వారికి ఫలం దయచేస్తాడు.
మనం భక్తి చేస్తున్న ఈ భక్తికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు తప్పకుండా. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తే మనం నష్టపోము. దేవుడు తప్పకుండా మనకి న్యాయం చేస్తారు, మేలు చేస్తారు అనేటువంటి విశ్వాసం నీకు ఉండాలి. ఆ విశ్వాసం లేనప్పుడే నీ క్రియలు అస్తవ్యస్తంగా తయారవుతాయి. నువ్వు నమ్మలేకపోతే, విశ్వసించలేకపోతే ఏది చేయలేవు, అలా జీవించలేవు. నీకు అన్ని అనుమానాలే. నువ్వు లోక సంబంధంగానే భూ సంబంధంగానే ఆలోచిస్తావు. విశ్వాసం నీలో పరిపూర్ణం కానప్పుడు భూ సంబంధమైన మనిషిగా, భూ సంబంధమైన అలవాట్లతో, భూ సంబంధమైనటువంటి ఆలోచనలతోనే మనుషుల సంగతుల్ని ఆలోచిస్తావు తప్ప ఆత్మ సంబంధమైన దైవ సంగతులు నీకు అర్థం కావు. ఎందుకంటే నీలో విశ్వాసం లేదు కనుక. ఆ విశ్వాసము సాత్వికం. సాత్వికం నీ కోపాన్ని అంతటిని అణుసుకోవాలి, నీకున్న ఉద్రేకాన్ని అణుసుకోవాలి, నీలో ఉన్నటువంటి ఆ మూర్ఖత్వాన్ని అణుసుకోవాలి. సాత్వికం రావాలి నీలో. ఓ సాధువుగా మారిపోవాలి. అప్పుడే నీవు పైనున్న వాటిని వెతుకుతున్న వారిలో ఒకరిగా గుర్తింపు పొందుతావు. సాత్వికము, ఆశా నిగ్రహం. మనకి భూ సంబంధమైన ఆశలు చాలా ఉంటాయి. ఈ భూ సంబంధమైన ఆశల్ని కంట్రోల్ చేసుకోవటమే ఆశా నిగ్రహం. ఆత్మ సంబంధమైన విషయాల్లో మనలను మనం ప్రోత్సహించుకోవాలి. భూ సంబంధమైన ఆశలు కాదు నెరవేర్చుకోవాల్సింది, ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఆశల్ని నెరవేర్చాలి. కానీ ఆత్మ సంబంధమైన పరలోక సంగతుల విషయంలో నీకు ఆశ ఉండదు, కానీ భూ సంబంధమైన విషయాల్లో మాత్రం పులుముకుంటా దేవుకుంటా వాటిలోనే నీ జీవితం అంతా కొనసాగిపోతుంది. ఆశా నిగ్రహము ఇలాంటి వాటికి విరోధ నియమం ఏదీ లేదు. నీవు ఎప్పుడైతే ఇలా ఉంటావో భూ సంబంధమైన క్రియలన్నీ కూడా నీ జీవితంలో పటాపంచలైపోతాయి. శరీర కార్యములు ఏమనగా, శరీర కార్యాలంటే ఏంటి? ఆ పైన ఉంటాయి. జారత్వము, అపవిత్రత, ఇవన్నీ ఉంటాయి. మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. గనక పైనున్న వాటిని వెతకటం అంటే ఆత్మ సంబంధమైన విషయాలను, ఆత్మ సంబంధమైన అనుభవాల్ని నీవు చక్కగా నేను ఇలా చెయ్యాలి, ఇలా బ్రతకాలి అని నీ చూపంతా పరలోకం మీదే ఉండాలి. భూ సంబంధమైన వాటిని ఏం సంపాదించుకుందినా, ఎలాగా ఆనందించుదినా, నేను నాశనం అయిపోవాలా అన్నట్టుగా ఇలాంటి ఆలోచనలు ఉండకూడదు. అప్పుడే దేవుని ప్రేమ యొక్క ఎత్తు ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. దేవుని ప్రేమ ఎత్తు నీకు అర్థం కావాలి అని అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మనం కూడా కలిగి ఉండాలి. ఆయన గొప్పవాడై ఉండి, మహాదేవుడై ఉండి తను తగ్గించుకొని రిక్తునికి భూమి మీదకి వచ్చి మన కొరకు తాను అప్పగించుకున్నారు. ప్రాణార్పణం చేశారు ఆయన. మరి నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నావు, కనీసం ఏమీ చేయవు, ఏమీ తగ్గించుకోవు, ఏమి విడిచిపెట్టవు, ఏమీ చేయవు, తగ్గింపు ఉండదు. గర్వం, నేను ఎందుకు వినాలి, నేను ఎందుకు చేయాలి అలాగనుకుని యేసయ్య ఒకవేళ రాకుండా ఉంటే మనము నశించిపోయేవాళ్ళం. మనల్ని ప్రేమించి ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిచిపెట్టకూడని భాగ్యం అని అనుకోకుండా పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు దారిద్ర్యాన్ని అనుభవించారు, నిందలు అనుభవించారు, దిగంబరత్వాన్ని అనుభవించారు, సిగ్గున అవమానం, నిందలు అన్నీ అనుభవించారు. కానీ ఆయన కొరకు నువ్వు దేనికి కూడా స్పందించకుండా నాకెందుకు లేని తప్పించుకుని పోతున్నావు, నాకెందుకు లేని నిర్లక్ష్యంగా జీవిస్తున్నావు, ఎన్నిసార్లు చెప్పినా నీవు నీకు ఇష్టమైనట్టుగా, నీకు నచ్చినట్టుగా జీవిస్తున్నావు. మరి ఆయన ప్రేమ నీకు ఎలాగ అర్థమవుతుంది? దేవుని బిడ్డ, ఆయన ప్రేమ నీకు అర్థం అవ్వాలంటే నువ్వు తగ్గించుకో. ఇది మొదలుకొని ప్రతి విషయంలో దేవుడు చెప్పిన దానికి నువ్వు తూచా తప్పకుండా అలా జీవించాలనే ఆ నిర్ణయానికి వస్తే కనుక, ఆ తీర్మానానికి వస్తే నీ జీవితం అద్భుతంగా రోజు రోజుకి వృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏ స్థానాన్ని అయితే కలిగి ఉన్నారో ఆ స్థానం మనకివ్వాలని ఆశపడుతున్న దేవుడు. తనంతటి వారిగా చేయాలని, తనతో సమానంగా చేసుకోవాలని
ఆయన ఆశపడుతున్న దేవుడు. అందుకే ప్రభుతో ఒక మంచి మాట చెబుదాం. ఆయనతో సమానంగా చేసుకోవాలని అనుకున్న ప్రధాన దూతనేమో పాతాళానికి తొక్కేశాడు, పరలోకా నుంచి త్రోసివేసేశారు. ఇక్కడ నువ్వు ఉండటానికి నీకు అర్హత లేదని. కానీ నీకు అలాంటి ఆలోచన ఏమీ లేకుండా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తే మనలను తనంతటి వారిగా చేయాలని, తనతో పాటు సమానంగా హెచ్చించి గణపరిచి గొప్ప చేయాలని, ఆయన స్థానాన్ని మనకివ్వాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. అలాంటి ప్రేమ నీకు అర్థమైతే ఆయన ఎంత ప్రేమిస్తావో. ప్రియులారా, నేను మధ్యలో చెబుతుండగానే నేను ఏడ్చాను. కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రేమ నాకు అర్థమైంది కనుక, ఆయన ప్రేమ ఎంత గొప్పదో నేను అనుభవిస్తున్నాను. నిజమే. నీకు అర్థమైతే కనుక ఆ ప్రేమను నువ్వు అనుభవించగలవా? ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. భారం కలిగి ప్రభుని అడుగుదాం. విరిగి నలిగిన హృదయంతో, భయముతోనూ వణుకుతోనూ, సంపూర్ణంగా పైనున్న వాటినే వెదకాలి, పర సంబంధమైన జీవితమే నేను జీవించాలి అనుకున్నప్పుడు భూ సంబంధమైనవి నీ కాళ్ళ క్రింద త్రొక్కివేయబడ. పర సంబంధమైన వాటిని చూస్తున్నప్పుడు ఆయన మహిమను చూస్తావు. దేవుని బిడ్డ, ఆయన మహిమను చూస్తావు.